కృష్ణ గారు, విజయ నిర్మల గారి జీవితంలో ఆవిడ విజయం వెనుక, ఆవిడ ఇంత నిర్మలంగా ఉండడం వెనుక కూడా కారణం, రహస్యం మీరే అని అంటుంటారు. మీ వరకు డెసిషన్స్ అని విజయ నిర్మల గారు తీసుకున్నారు. విజయ నిర్మల గారి వరకు ఎలాంటి సలహాలు, సూచనలు మీరు ఇస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు? జనరల్గా తను ఫస్ట్ డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు తెలుగు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, మలయాళం పిక్చర్ తీసుకుంటానంది. సబ్జెక్ట్ విన్నాను, చాలా నావెల్టీగా బాగుంది, ముందు మలయాళంలో తీసి తర్వాత తెలుగులో తీస్తే కూడా బాగుంటుందని చెప్పాను. ఆ తర్వాత తెలుగులో మీనా నవల తనకు బాగా నచ్చి ఆ నవల తీద్దామని నిర్ణయించుకుంది. అన్నపూర్ణ మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్నాయి రైట్స్. ఆయన్ని అడిగితే, ఇప్పుడు ఈ సబ్జెక్టు నువ్వు కృష్ణతో అనుకుంటున్నావు, కృష్ణ మాస్ హీరో, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ లేడీస్ సబ్జెక్టు, ఇది కృష్ణకు బాగుంటుందా అని ఆయన తను అడిగితే, దాంట్లో ఫైట్స్ అవే ఉండవు, డ్యూయట్స్ ఉండవు, అసలు డాన్స్ మాస్టర్ లేడు ఆ పిక్చర్కి, ఫైట్ మాస్టర్ లేడు. ఇలాంటి సబ్జెక్టు కృష్ణతో నువ్వు తీస్తే ఎలా ఉంటుందని ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేసి, నాకు ఆ నమ్మకం ఉందండి అని తను ఆ నవల కొని నన్ను ఒప్పించి ఆ సినిమా తీసింది. ఆ సినిమా ఫస్ట్ పిక్చరే తనకి లైఫ్లో 100 days పిక్చర్ అయింది. అవును. సో అది కూడా బోల్డ్ అంత స్ఫూర్తినిచ్చి ఉంటుంది మీకు, అంటే కంటిన్యూ అవ్వాలి. ఫస్ట్ పిక్చర్ ఎప్పుడు కూడా ఫస్ట్ పిక్చర్ సక్సెస్ అయితే కంటిన్యూ చేయడానికి ఒక ధైర్యం వస్తుంది. అదే యావరేజ్ అయిందనుకోండి, నెక్స్ట్ ఆలోచించాల్సి వస్తుంది. అలా జరగలేదు నాకు. మీ ఇద్దరి జీవితాల్లో మరొక చాలా కలిసి వచ్చిన విషయం, ఎవరైతే పుత్రోత్సాహంతో వెలిగిపోతున్నారు ఇద్దరు. మీరు పిల్లల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈరోజు వారు సాధించిన విజయాల వెనుక? డెఫినెట్గా అందరికంటే పిల్లల్లో మహేష్ చాలా ఫ్లరిషింగ్గా ఉంది కెరీర్. ఇనానిమస్గా రికార్డ్స్ క్రియేట్ చేసే పిక్చర్స్ యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఎన్నో మంచి పిక్చర్లు యాక్ట్ చేసి ఎన్నో కొత్త రికార్డులు సృష్టిస్తాడని నా నమ్మకం. మామూలుగా కొన్ని సినిమాల్లో నటించేసరికి ఒక పేరుని చూస్తే, ఒక జంటని, ప్రేక్షకులకి కొంత బోర్ కొడుతుంది, కొంత వెరైటీ చూడాలనుకుంటారు. కానీ మీ ఇద్దరి విషయంలో మాత్రం 40 సినిమాల వరకు మిమ్మల్ని ఆదరించడానికి కారణం ఏంటంటారు? బహుశా ఆ కెమిస్ట్రీ, ఒక తెలియని ఒక విధమైన అన్యోన్యత కనిపించేది మీద. మొదట్లో మేమిద్దరం యాక్ట్ చేసిన సినిమాలు సక్సెస్ అయినాయి. తర్వాత ఒకే సంవత్సరంలో మేమిద్దరం కలిసి 10 సినిమాలు యాక్ట్ చేసినప్పుడు ఈ మొనాటనస్గా ఫీల్ అయ్యి జనం, మీరిద్దరు యాక్ట్ చేస్తే సినిమా సక్సెస్ అవ్వదు అని కూడా మాట్లాడారు. తర్వాత నాకు లైఫ్లో మళ్ళీ సక్సెస్ వచ్చింది కూడా తనతో యాక్ట్ చేసిన సినిమాలోనే. కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత పగ సాధిస్తా మళ్ళీ సక్సెస్ అయింది, నా బర్త్డే రోజున రిలీజ్ అయ్యి. అది మేమిద్దరం యాక్ట్ చేసింది. తర్వాత మ్యాక్సిమం హిట్ పిక్చర్లు, అన్ని రికార్డు సృష్టించిన సినిమాలలో తనే హీరోయిన్. మోసగాడకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, సీతారామరాజు, పాడి పంటలు, అన్నీ ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయినాయి. అప్పుడు హిట్ పేరుగా ఎస్టాబ్లిష్ అయ్యాం. ఆ తర్వాత కూడా చాలా గ్యాప్ తర్వాత అంతం కాదు ఆరంభం తను మళ్ళీ యాక్ట్ చేసి, అంతకుముందు తను డైరెక్ట్ చేసిన సినిమాలోనే జయప్రదని, శ్రీదేవిని పెట్టి సినిమాలు తీసి, మళ్ళీ తర్వాత అంతం కాదు ఆరంభం అంతా అనే కన్నడ పిక్చర్ చూస్తే, ఈ పిక్చర్లో ఈ వేషం నేనే యాక్ట్ చేస్తానని తను లాంగ్ గ్యాప్ తర్వాత హీరోయిన్గా మళ్ళీ నా పక్కన యాక్ట్ చేసి సూపర్ హిట్ ఇచ్చింది. సో ఏమిటి విజయ నిర్మల్ గారు, మీరు చెప్పాలి మీ మాటల్లో సీక్రెట్ ఏమిటి మరి మీకు? అంటే మీకు మధ్యలో ఇద్దరిని పేరుగా చూడడం కొంత కలిసి రాకపోయినా మీరు ముందుకెళ్ళారు అండ్ అదే నమ్మకం పెట్టుకున్నారు, మరి హిట్ పేరే అని చెప్పి. ఏమిటి ఆ నమ్మకం? అంటే మంచి సబ్జెక్టు పడితే డెఫినెట్గా మీ ఇద్దరు సక్సెస్ అవుతామని డిసైడ్ చేసుకున్నాను. అందుకోసం వెయిట్ చేసి మళ్ళీ మంచి సబ్జెక్ట్ దొరికింది నాకు. దానివల్ల నేను మళ్ళీ ఎంటర్ అయ్యాను. ఇప్పుడు సీతారామరాజు రిలీజ్ అయిన తర్వాత సంవత్సరన్నర పాటు 14 పిక్చర్లు ఫెయిల్ అయినాయి నేను యాక్ట్ చేసినాయి. అది డిఫరెంట్ హీరోయిన్స్తో. తర్వాత మళ్ళీ పాడి పంటలు విజయ నిర్మల హీరోయిన్గా యాక్ట్ చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది కమ్బ్యాక్ అనమాట. మళ్ళీ 14 పిక్చర్లు ఫెయిల్ అయినప్పుడు ఇక మన పని అయిపోయింది అనుకున్నారు అంతా. మళ్ళీ పాడి పంటలు సొంతంగా తీసి బాగా కాన్సన్ట్రేట్ చేసి ఒకటే షెడ్యూల్లో మొత్తం ఆంధ్ర లొకేషన్స్లో తీసాం ఆ పిక్చర్ 25 weeks పోయింది.